హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గ్రామ సభకి నేను వచ్చేటప్పుడు కొంచెం స్టడీ చేసుకొని వచ్చిన. చాలా సంతోషం. గౌరవ అధికారులు సంబంధించిన 4 స్కీమ్లకి ఈ ప్రభుత్వం ఏవైతే లాంచ్ చేస్తున్నాయో అవన్నిటికీ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా సంతోషం. అన్ని కూడా ఓపెన్ గా విన్నాను. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఇవాళ రైతు భరోసా అనే పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల లోపలనే 15,000 రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం ప్రకటించింది. బాజాబ్తూ పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు. బాజాబ్తూ ఈనాడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి మరి ఇవాళ కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతు భరోసా రైతులకి వేయకపోవడం కొంచెం బాధాకరం. ఇవాళ వేస్తా అంటారు, సంతోషం. కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల. ఈ చెల్లూరు గ్రామంలో దాదాపు 2,000 ఎన్ని ఎకరాలకి అయ్యో గారు 2,250 ఎకరాలకి 2,750 ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రతి ఎకరానికి ఇవాళ రైతులకి 2 సీజన్లు ఇయ్యలే. ఇంతకు ముందు ఆనాడు 2 సీజన్లు ఇవ్వకపోతే 15,000 రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా రైతు అకౌంట్లో వేయాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన, నా హుజురాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 75,000 మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం. దయచేసి ఆ రైతు భరోసాలు కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, ఇలా ఇండ్ల అప్లికేషన్లు ఇలా 1,297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇలా స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇలా 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపిండ్రు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. దాంతో పాటు ఇంతకుముందు మా తమ్ముడు అడిగిండు, మా శంకర్ అన్న అడిగిండు, ఇంతకుముందు మా నర్సన్న అడిగిండు, మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం మాకెందుకు ఇయ్యరు అని అడిగిండు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి. ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈడున్న అధికారులని, ఇలా మీరు ప్రకటించిన లిస్టులని 306 ఎలిజిబుల్ అని చెప్పిండ్రు, సంతోషం. మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి మొత్తము లిస్టు ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఇండ్లు మీరు అలాట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి, సరే ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గం గురించే మాట్లాడతా, 3,500 ఇండ్లు మీరు హుజురాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ ఇస్తానన్నారు, సంతోషం. మరి ఇప్పుడు 106 నా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 వార్డులు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు కలిపి 60 వార్డులు ఉంటే నేను అడిగేది ఏంటంటే ఈ 3,500 డివైడెడ్ బై 166, ఎందుకంటే 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు అంటే 305 ఇండ్లు డివైడెడ్ బై 166 చేస్తే ఇలా ఒక్కొక్క ఊరికి కేవలం 21 ఇళ్లు మాత్రమే వస్తా ఉన్నాయి. మరి మీరు 306 ఇండ్లు మీరు ప్రకటించిపోతా ఉన్నారు.
మరి మీరు ఎలిజిబుల్ ఉందన్నారు, అది మీ నోటితోనే మీరు 900 మంది ఎలిజిబుల్ ఉన్నా కూడా పైనుంచి కేవలం 306 వచ్చినాయని అధికారులు చెప్పిండ్రు అందరి సమక్షంలో. మరి ఈ 306 నుంచి కేవలం 21 ఇండ్లు మాత్రమే మీరు ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది కూడా మీరు ఈ గ్రామ సభలోనే ప్రకటించి పోవాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం మబ్బ పెడుతున్నట్టు కనబడతా ఉంది సర్పంచ్ ఎన్నికల కోసం. ఇలా ఏమని చెప్తారు రేపు ఎన్నికలలో, నీ 306 ఇండ్లు మీకు మేము సభలో అనౌన్స్ చేసినాం, మరి నువ్వు ఓటేస్తేనే రేపు మేము ఇల్లు ఇస్తాం లేకుంటే ఇయ్యము అనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మీరు శాంక్షన్ ఇచ్చింది 3500 ఇల్లు ఉంటే కేవలం 21 ఇండ్లే ఊరికి వస్తున్నాయి. కాబట్టి ఎవరివి కూడా ఎవరెవరికి ఇస్తారో కూడా దయచేసి ఇక్కడ చెప్పిపోవాలని మా ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు. ఏమని చెప్పిండ్రు, మేము రైతులకి 100% రుణమాఫీ చేసినాం ప్రతి ఊర్లో అని చెప్తా ఉన్నారు. ఇలా నేను చెల్లూరు గ్రామం జల్లూరు గడ్డ మీద నిలబడి మరీ చెప్తా ఉన్నా. నేను ఇలా వస్తున్నా అంటే పొద్దున వచ్చిన వాళ్ళు ఈ చెల్లూరులో నాకు ఇచ్చిన ఒక 30 మంది, వీళ్ళకి పూర్తి ఎలిజిబిలిటీ ఉన్నా అంటే ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు. నేను పొద్దున వీడికి వస్తున్నా అన్నప్పుడు ఒక 30 మంది పేర్లు కూడా చదువుతా. ఆ పేర్లతో సహా మాకు రుణమాఫీ కాలేదు, మేము టోటల్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మాకు రుణమాఫీ కాలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు నా బాధ్యతగా వాళ్ళ పేర్లు కూడా చదవతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గుడిపాటి రమ 35,000 రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పింది. పింగిలి సదాశివ్ రెడ్డి 1,40,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండ్రు. కొలిపాక సమ్మయ్య 2 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. రామిడి కిరణ్ కుమార్ రెడ్డి 58,000 రూపాయలు నాకున్నాయి, నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండు. మహమూద్ 48,000 రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండ్రు. ఇలా రాజు 17,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని నాకు అప్లికేషన్ ఇచ్చిపోయిండు. ఎద్దు కొమరయ్య 35,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని ఇలా అప్లికేషన్ ఇచ్చిపోయిండు. ఎద్దు రాజు నాకు 35,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిపోయిండు. ఎద్దు అజయ్ నాకు 35,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని నాకు ఇచ్చిపోయిండు. ఆసరి మొండయ్య 1,45,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. సింగారపు కొమరయ్య 2 లక్షల రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండు. ఎద్దు లక్ష్మి నాకు 1,00,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండ్రు. గుంపుల రాజయ్య 2 లక్షల రూపాయలు నాకు కాలేదు రుణమాఫీ అని ఇచ్చిండు. గోపుల రాఘవరెడ్డి నాకు 9,000 ఉండే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. ఇలా మల్లారెడ్డి మడిగంట మల్లారెడ్డి 80,600 రూపాయలు ఉండే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. రామిడి సంపత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఉన్నాయి, రుణమాఫీ కాలేదని చెప్పిండు. పెద్ది రాజిరెడ్డి 1,49,000, పెద్ది మల్లారెడ్డి 1,50,000, పెద్ది ప్రమీల 1,12,000, గట్టు శంకరయ్య 1,90,000, బండి ఓదేలు 2 లక్షలు, వెంకట్రెడ్డి 23,000, మల్లారెడ్డి 13,000, మల్లారెడ్డి 23,600, మధుసూదన్ రెడ్డి 1,00,000 రూపాయలు, సదాశివ్ 1,00,000, విజయ్ కుమార్ 2 లక్షలు, సుధాకర్ రెడ్డి 2 లక్షలు. ఈ రుణమాఫీ కాలేదు అని ఈ 30 మంది స్వయంగా నాకు తెచ్చిచ్చిండ్రు. ఏయో గారు ఈ లిస్టు కూడా మీకు పంపుతున్నా. దయచేసి ఇట్లాంటి 30 మందితో పాటు ఇంకా వందలాది మంది రైతులది ఈ గ్రామంలో రుణమాఫీ కాలేదు. కాబట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక 50% మంది రైతులకి రుణమాఫీ కాలేదు. స్వయంగా మన రివ్యూ మీటింగ్ లో 3 మంత్రుల సమక్షంలోనే నేను ఈ మాట చెప్పిన. ఇవాళ ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉన్న 50% రుణమాఫీ ఖచ్చితంగా చెయ్యాలి అని నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇలా వీళ్ళు
ఇలా మన ఆత్మీయ భరోసా అని ఇచ్చింది. ఇలా ఇది ఒక పెద్ద ఈ వీణవంక మండలంలోనే అతి పెద్ద ఊరు ఏదంటే అది చెల్లూరు. ఈ చెల్లూరు గ్రామంలో మీరే చెప్పారు దాదాపు 493 మంది పనికి పోయినని. 493 మందికి ల్యాండ్లెస్ పోర్ కి మేము కండిషన్లు పెట్టకుండా పనికి పోయినా పోకున్నా ల్యాండ్లెస్ పోర్ ఉంటే ఇలా ఇల్లు స్థలం లేకుండా మీరు 247 మంది లిస్టు మీరే చదివినరు. మరి ఇల్లు లేని స్థలం కూడా లేనప్పుడు ఆ 247 మందికి కూడా మీరు 12,000 రూపాయలు అయితే మీరు ఇవ్వాలి కదా, 95 మందికి ఎట్లా ఇస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్వయంగా వాళ్ళకి మీరే చదివారు 247 మందికో 57 మందికో లిస్టు లేదని, స్థలం లేదని. మరి వాళ్ళు ఎందుకు ఈ రైతు భరోసాలో ఆత్మీయ భరోసాలో ఎందుకు ఎలిజిబుల్ కాలేదు? ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎట్టు పరిస్థితిలో ల్యాండ్లెస్ పోర్ మీరు ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంది? మేము 20 రోజులు పనిచేస్తేనే మేము ఇస్తామని ఏడ కూడా మీరు చెప్పలేదే. ఆ రోజు మీరు చెప్పింది భూమి లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులే చదువుతా ఉన్నారు. 95 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ చదివిండ్రు, 257 మందికి ల్యాండ్లెస్ పోర్ అని చదివింది. మరి వాళ్ళే 2 చదివినప్పుడు ఆ 257 మందికి మీరు ఎందుకు ఇస్తలేరు 12,000 రూపాయలు? వాళ్ళకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా ఇది పదే పదే అంటే, మీరు ఇప్పుడు వాళ్ళకి 95 మందికి ఇచ్చి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న 257 మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇలా కొత్తగా అప్లికేషన్లు ఇవ్వమంటారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి అప్లికేషన్ ఇస్తే ఆ ఒక్క రైతుకు గాని, ఆ ఒక్క అక్కకు గాని, ఆ ఒక్క చెల్లకు గాని ఖచ్చితంగా 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 40 నుంచి 50 రూపాయలకి వాళ్ళకి ఖర్చు అవుతున్నప్పుడు ఇలా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మరి మీకు ఇప్పటికే 3 సార్లు ఇచ్చిండ్రు. మరి మీకు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తులు ఏం చేసిండ్రు? ఆ దరఖాస్తులని మీరు ఆన్లైన్ ఎందుకు చేయలేదు? ఆ దరఖాస్తులు ఉన్నప్పుడు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళా దరఖాస్తులు పెట్టండి అని అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయం కాదు కదా. ఆల్రెడీ మీ దగ్గర దరఖాస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళందరికీ కూడా వెంటనే శాంక్షన్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళా దయచేసి మీ అందరికీ ఇది ప్రజలు మళ్ళా ఇంకొకటి చెప్పిండ్రు, మీరే అన్నారు మేమిక్కడ పెట్టి గ్రామ సభ పెట్టి మరి ఇండ్లు ఎంపిక చేస్తామన్నారు. మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమే అనౌన్స్ చేసిండ్రు. అది ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీరు ఎంతమందికి ఎట్లా ఎంపిక చేస్తారనేది మీరు కొంచెం జవాబు చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ 3,500 ఇండ్లు ఏవైతే హుజరాబాద్ నియోజకవర్గానికి శాంక్షన్ చేసిండ్రో చెల్లూరు గ్రామానికి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చిండ్రు అనేది క్లియర్ గా దయచేసి గ్రామ సభలో మీరు చెప్పిపోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇండ్ల లిమిట్ ఎంతనో 3,500 అనేది మీరే చెప్పిండ్రు. ఇలా గ్రామ సభలోనే శాంక్షన్ చేస్తామని మీరే చెప్పిండ్రు. కాబట్టి ఈ సభలో మీరు చెప్పండి ఎంతమంది లిస్ట్ అనేది ఈ గ్రామానికి ఎన్ని ఇళ్లు మీరు శాంక్షన్ చేసిండ్రు అనేది మీరు చెప్తే మరి దాంట్లో ఎవరిని ఎంపిక చేస్తారో మరి మీరు ఇక్కడ ఎంపిక చేసిపోవాలని నేను వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా క్లారిటీకి ఇచ్చి పోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. మరి దళిత బంధు అనే ఒక పథకాన్ని సాచ్యురేషన్ మోడ్ లో ఒక్క నిమిషం సార్, ఇది ఇచ్చిన తర్వాత ఈ దళిత బంధుని సాచ్యురేషన్ మోడ్ లో ఖచ్చితంగా సాచ్యురేషన్ మోడ్ లో ఇలా దళిత బంధు అనేది ఇయ్యాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకరిసారి ప్రొసీడింగ్ కాపీ నేను ఈ